హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత అండ్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనంటే గాంజా డిస్టిక్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక సర్ప్రైజ్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో మీరే చూడొచ్చు. ఇప్పుడు మనతో పాటు అజయ్, సుమంత్ అండ్ సాయిరామ్ అయితే ఉన్నారు. మేము అందరం బైక్స్ పైన అయితే వెళ్తున్నాము. అండ్ ఎలక్ట్రిక్ బైక్సా? ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. అండ్ పెట్రోల్ని సేవ్ చేసి, అంటే పెట్రోల్ ఇంపోర్ట్ చేయకుండా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వీళ్ళు వాడతారు. సో ఇవన్నీ ఛార్జింగ్ పాయింట్స్ ఒక కంపెనీ పెట్టేస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్ అంట. అక్కడ మీకు బైక్స్ అన్ని కనబడుతున్నాయి కాబట్టి ఒక కంపెనీ పెట్టేస్తాయంట. అండ్ నాకు చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే, అజయ్ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఒక RMB అన్న 6 గంటల ఛార్జింగ్ అన్నాడు. 6 గంటల ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? అరౌండ్ 50 కిలోమీటర్సా? 6 గంటల ఛార్జింగ్కు 50 కిలోమీటర్స్ పోతాయంట. ఒక RMB అంటే ₹11.60, అరౌండ్ ₹12 వేసుకోండి. ఇవన్నీ ఛార్జింగ్ పోర్ట్లు డైరెక్ట్లు పెట్టుకోవచ్చు. ఒక కంపెనీ అయితే అరేంజ్ చేస్తారట. డైరెక్ట్ ఇక్కడ అన్ని ఛార్జింగ్స్ అయితే పెట్టుకుంటారు. ఇంకేముంటుంది? ఇంకేముంది, 1 RMBతో 60 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. గ్రేట్ కదా. ఇక్కడ అందరూ ఎలక్ట్రిక్ బైక్సే వాడతారు. పెట్రోల్ తక్కువ, చాలా తక్కువ. ఓకే, పెట్రోల్ కూడా ఇక్కడ ప్రైస్ మన ఇండియా లాగే ఉంటాయి ప్రైజెస్. అవన్నీ తగ్గించడానికి ఎలక్ట్రిక్. పెట్రోల్ ఎంత ఇక్కడ రేటు? ఇక్కడ అరౌండ్ 90 దాకా ఉంటుంది. ఓ, మనకన్నా 110. ఇది యాక్చువల్లీ ఇగో ఇతను వచ్చేసి మన సాయిరామ్. హాయ్ సాయిరామ్. ఎవరిది? బైక్ ఇది మన ఫ్రెండ్ది. సో ఏం చేస్తున్నావు? స్కాన్ చేస్తున్నా దాన్ని. స్కాన్ చేసి ఇలా వచ్చింది. జస్ట్ ఈ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడది దీని మీద ఉన్నది 1 నెంబర్. ఎంత టైం మనకి? 1 యూన్ అయితే 6 అవర్స్, 2 యూన్స్ అయితే 12 అవర్స్. ఓకే, 6 అవర్స్కి 6 అవర్స్ పెడదాం. 1 యూన్ 12 రూపీస్ మనకి పేమెంట్. పేమెంట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది ఛార్జింగ్. ఓకే ఓకే. ప్రతి చోట ఉంటాయి అన్న, ప్రతి చోట ప్రతి పబ్లిక్ ప్లేస్లో ఉంటాయి. ఓకే, 12 గంటలు పెడితే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్. ఇంకెక్కువ పోతుంది. ఇంకెక్కువ పోయిద్దాం. ఓకే, బ్యాటరీలు బట్టి దీనికి యాక్చువల్గా 4 బ్యాటరీస్ ఉంటాయి, 5 బ్యాటరీస్ ఉంటాయి. ఇగో మంచి చూడండి. ఇగో ఇంకా పోలే 2 రోజులు అయినా మంచి అట్లనే ఉంది. అండ్ బాగుంది. కొత్త విషయం. మనం దేని మీద పోతున్నాం? మీరిద్దరు దీని మీద. ఓకే, సో వీళ్ళకైతే సపరేట్ బైక్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్. ఎంత పడతాయి ఇక్కడ? ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి 12,000, 15. సెకండ్ హ్యాండ్ అయితే 12,000 అలా ఉంటాయి. కొత్త అయితే ఒక 20,000, 25,000 దాకా వస్తాయి. ఓకే, వీళ్ళు సెకండ్ హ్యాండ్లో మరి ఫస్ట్ హ్యాండ్ అట్లా తీసుకొని వీళ్ళు ఇక్కడ లోకల్గా ఎక్కడ తిరగడానికి అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నట్టు. బాగుంది కదా టెక్నాలజీ. అండ్ చలో చూద్దాం, ఇట్లనే నేర్చుకుందాం. అండ్ ఇంకా ముందటికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్న, చూపిస్తా. ఇప్పుడు చెప్పండి, అక్కడికి వెళ్ళాక చూద్దాం. చలో, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది, మీకు కూడా ఎగ్జైటింగ్ ఉన్నట్టున్నది. చలో పదండి ఇంకా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనంటే, ఇది వచ్చేసి గనాన్ మెడికల్ కాలేజ్ అన్నట్టు. వీళ్ళు వర్క్ చేసే కాలేజ్ ఇది. ఇక్కడ వీళ్ళైతే హాస్పిటల్, ఇక్కడ వీళ్ళైతే వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్ ఇక్కడ ఇదంతా కూడా. మన దగ్గర గాంధీ కానీ సో ఇలాంటి హాస్పిటల్స్ ఎట్లనో ఇక్కడ కూడా వీళ్ళకి హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంట. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా నీట్గా ఉంటుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇక్కడ. ఇన్సూరెన్స్ తోటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. చూడండి ఈ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో అసలుకి. ఓ, చాలా చల్లగా ఉంది అసలుకి. దారుణమైన చలి ఇది, వామ్మో. సో ఇక్కడ మనకు కనబడుతున్న బస్సు ఏదైతే ఉన్నదో ఆ బస్సు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నట్టు. సో ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అంట. సో ఇక్కడ ఏంటి అంటే 1 యూన్ పెడితే, అంటే ఒక ₹12 పెడితే సిటీ మొత్తం తిరగొచ్చు అంట. ఇంకా ఆ బస్సు సిటీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో 1 యూన్ అండ్ ఈజీగా తిరిగేయచ్చు. ఇక్కడ యాక్సిడెంట్ ఇట్లా ఏమైనా అయినా కూడా అసలు తిట్టుకున్నాడు ఏముండదు. జస్ట్ ఆ కార్ అక్కడ పెట్టి, బైక్ అక్కడ పెట్టి, పోలీసు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడమా, కేసు చేసుకోవడమా ఉంటుందంట. అండ్ అంతే, సింపుల్. అండ్ ఎక్కువ గొడవలు పెట్టుకోవడము అలాంటివి ఏమి ఉండవు. అండ్ ప్రతి కార్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు ఉంటాయి, డాష్ కెమెరాలు ఉంటాయి. కాబట్టి వచ్చి చూసి ఎవరిది తప్పో చూసి వెంటనే అక్కడ మ్యాటర్ సెటిల్ చేస్తారు. అండ్ ఇక్కడ యాక్షన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి అయితే వచ్చేసినాము మనం చూడవలసిన ప్లేసు. ఇంకా కొంచెం సవర్కరు. ఇది పురాతన కాలంలో ఇది ఒక కింగ్డమ్ అంట. ఇది ఒక కింగ్డమ్ అంట. కింగ్డమ్కి సంబంధించిన వాల్ అంట. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లేగా వీళ్ళు ఒక వాల్ని అయితే సృష్టించారు. ఇది గాంజో కింగ్డమ్ యొక్క వాల్ అన్నట్టు. చాలా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. అస్సలకి ఎంత కూల్ ఉందంటే
అసలు నేను తట్టుకోలేకపోతున్నా. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి ఇది. ఇక ఇక్కడ మీకు కనబడుతుంది ఒక బ్రిడ్జ్. ఇది వచ్చేసి బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం బోట్స్ తోటి కట్టిరంట. బోట్స్ తో కట్టిన బ్రిడ్జ్. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే నది దాటడానికి అప్పట్లో బ్రిడ్జ్లు కట్టే అంత లేదు కదా. సో కాబట్టి లైన్ గా బోట్స్ పెట్టి వాటిపైన చెక్కలు పెట్టి ఇటు సైడ్ నుండి అటు సైడ్ దాటడానికి సో ఏర్పాటు చేసిరట. వాళ్ళ యొక్క యాన్సెస్టర్స్ కు గుర్తుగా వీళ్ళు అట్లనే ఆ బోట్స్ తోటి పెట్టిన బ్రిడ్జిని తీయకుండా వాళ్ళు అట్లనే ఉంచిరు అన్నట్టు. ఇక అదే బ్రిడ్జ్. ఇక ఇది. హాయ్ నీహా. సో వీళ్ళు వచ్చేసి ఇది ట్రెడిషనల్ డ్రెస్ అనుకుంటా. హాయ్ నీహా. సో ఇదే ఆ ట్రెడిషనల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇందులో వాటర్లో దుంకురా 10 లక్షలు ఇస్తా అంటే 10 లక్షలు కాదు, నాకు 10 పైసలు కూడా వద్దు, నీ వాటర్లో దుంకను ఏం చేయనని చెప్తా. వీళ్ళైతే చేపలను పట్టేసి ఈ విధంగానైతే పెట్టిర్రు. అండ్ చూడండి, ఇక చేపలను పట్టేసి వీళ్ళైతే మొత్తం పెద్ద పెద్ద చేపలను ఇట్లా ఎండబెట్టిర్రు. చేపను సగం కోసేసి ఈ విధంగా ఎండబెట్టిర్రు. ఇది ఎంత పెద్ద జాయింట్ చేపనో చూడండి. ఇది మొత్తం ఎండిపోయింది చేప. ఎండిపోయిన చేపలు, ఎండు చేపలు అనుకోరా అండి. ఇక ఇక్కడ చేప యొక్క మరి చిన్న చిన్న చేపలు, ఎండిపోయిన చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం డ్రోన్ ఎగిరేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ చూద్దాం ఒకసారి డ్రోన్ ఎగిరేసి చుట్టుపక్కల ప్లేసెస్ కానీ. అక్కడ ఒక పెద్ద పడవ ఉన్నది, దాంట్లోకి వెళ్ళి వాటర్ని ఇసుకనైతే నింపుతున్నారు నదిలోకి వెళ్ళి తీసేసి. అండ్ ఇది చూడండి. హలో నీహావ్. ఈ చేపలు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు, కలర్ తాబేళ్ళు. ఈ తాబేళ్ళకి అయితే వీళ్ళు రంగులు వేస్తారు వీళ్ళే, అందుకే ఈ విధంగా కలర్ తాబేళ్ళు అయితే. ఈ తాబేళ్ళని ఇట్లా వీళ్ళు ఇవి మీరు పెంచుకుంటానికి అనుకుంటారేమో, డైరెక్ట్ వాటిని తినడానికి అన్నట్టు. ఈ తాబేళ్ళని కూడా వీళ్ళు తింటారు అన్నట్టు ఇక్కడ. అండ్ చూడండి పెద్ద పెద్ద జాయింట్ చేపలు. అండ్ ఇక్కడ చేపల మార్కెట్ లాగా అయితే వీళ్ళైతే పెట్టి సెట్ చేస్తున్నారు. మనం ఒకసారి డ్రోన్ షాట్స్ తీద్దాం ఎట్లుంటుందో. అండ్ ఇదేంటిది, చేపల పచ్చడి. మనం వీళ్ళు పెట్టినట్టే వీళ్ళు కూడా చేపల పచ్చడి అయితే పెడతారు. హాయ్ నీహా. హలో. మా సార్, మా కాలేజ్ యొక్క సార్ నీ గురించి చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. Nice to meet you. I'm good. Nice to meet you. I heard you are a YouTuber. Yes, I'm a YouTuber. Okay. And I'm a YouTuber and cyclist. you ride bicycles from Shanghai to here? Yeah, yes. Going to Shenzhen. Very impressive. Yeah, thank you. Impressive. You like here? Yeah, it's very nice. Very nice. Okay, welcome. Riding from India. Uh-huh. Riding from India. Yeah. They're my students. Okay. యాక్చువల్గా ఇతను వచ్చేసి లైక్ మా స్టాప్ చైనీస్ స్టాప్. So, which place will you go after here? From here to I'm going to Shenzhen and then Japan and Korea and Australia. Oh. You ride bicycle from India? India, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia. Wow. No China. Great. 20 days back he came to China. He traveled from Shanghai to Guangzhou. How long did you travel From by bicycle? like From beginning. from beginning, it's 3 years. 3 years. Yeah. I really admire you. Thank you. I would like to join your trip. If you want, you can come with me. Holiday. yeah sir, let's go. You are now in holidays now. Let's go to Shenzhen with bicycle. I have a bicycle. Yeah, which one? I have a bicycle, but I cannot Drive. put so many Luggage on your bicycle. Maybe it's a road cycle, right? Racing and road cycle, right? Yeah. Road bike, yeah, I know. Mine is like perfectly touring bike, so that I can carry a lot of luggage on that bicycle. So, do you want me to introduce some place for you to visit? Because this is just one. Yeah, you can go that's a tower there and walk along this wall. Okay, Yeah. this wall along with Yeah. this wall, right? Yeah, Okay. and that place maybe it's going to be closed. No? Yeah, because they need a ticket to. Okay. To, Which place is to that? climb that tower. Yeah. Oh, tower. అది ఇప్పుడు అది ఓపెన్ ఉంది పైన. వీళ్ళందరూ చూడండి, మేము ఇక ఇక్కడ ఎగిరేస్తా ఉంటే వచ్చేసి అందరు చుట్టూ నిలబడ్డారు. ఏంది ఇది ఫ్లైట్ అని చెప్పేసి అని అడుగుతారు. హాయ్ లైక్ ఆన్సో బూతులు తిడతారో ఏం తిడతారో అర్థం కమ్ టు గ్యాన్జో. ఓకే, వెల్కమ్ టు గ్యాన్జోనా, కమ్ టు గ్యాన్జోనా. రండి అంటున్నా. ఓ ఎక్కడికి రావాలి? గాంజోకి. ఓకే, వాళ్ళని రమ్మంటుందా? ఓకే, గాంజో. ఏమైంది? ఓ తిందా ఎటో పోతుంది అది ఇంకా.
చలో డ్రోన్ షాట్స్ వస్తాయి చూడండి. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo una mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Hey, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese topic. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shooter outside, holding the mat, si le digo dispara y like copy. Ábrame la ventana para ventilar este humo. Fuck you, Mr. Officer, soy un trap star, so you know. Fumo, bebo, vendo, ¿qué le digo? Pa'l carajo ese sendo. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up.学语文是不是？ ఏమంటాను కాలేజ్ ఎక్కడ చదివేది అని అడుగుతాండ్రా. నీ పేరేం పేరు అని అంటే ఏమంటారు? నీ జియో శర్మ మీన్స్ నీ జియో శర్మ మీన్స్ 我叫什么名字啊？我叫花花。阿花阿花花花。阿花花花。నీ జియో శర్మ మీన్స్ జియో శర్మ మీన్స్ నీ జియో శర్మ మీన్స్ వా వా 我 వా హువా వా 我 means I 你 వా 是肖祥林，嗯肖షావ్ సిన్షా షావ్ వా హువా and how name and here 都好。 అల్లుడు 什么？ అల్లుడు 露露。 అల్లుడు 啊，露露。 అల్లుడు నా పేరు అల్లుడు నా పేరు అల్లుడు他没有这么黑，你这么黑， ఓకే ఓకే ఏంటంటే కలర్ రెడీ 你的手都这么白， శర్మ 我说你这么黑，这么黑，你这么黑。 ఏంటి కలర్ గురించి అడుగుతున్నారు కొంచెం నేను డిఫరెన్స్ నేను కొంచెం తెల్లగా ఉంటా చాలా వస్తుంది సో మేము ఇక్కడ కూర్చున్నాం అన్న నేను కొంచెం ముచ్చట్లు వేస్తున్నాం చైనీస్ వాళ్ళతో చైనీస్ వాళ్ళు కొన్ని జోకులు వేస్తున్నారు అన్న మేము వాళ్ళు చైనీస్ నేర్పిస్తున్నాం మేము తెలుగు నేర్పిస్తున్నాం నా పేరు ఏం పేరు చెప్పినాడు ఏమన్నా నా పేరు అల్లుడు చిగర్ 往后诶， మీన్స్ చిగ మీన్స్ అల్లుడు 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 అని. అల్లుడు ఇది అన్నట్టు ఇట్లా లోకల్గా అందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుకుంటా మంచిగా చలిగా ఆగుడు ఇదంతా బాగుంది ఇక్కడ నచ్చింది నాకు అత్తమ్మ మామయ్య మా అత్తమ్మ మా మామయ్య నా పేరు అల్లుడు చాలా ఇక మీ కుక్కకి బగిగా లెక్కనే ఉన్నాడు వారు కూడా చూసారా ఎంత మంచిగా అయితే డెకరేట్ చేసిరు అండ్ ఈ గోడలకి మొత్తం కూడా ఇది వచ్చేసి ఇదే ద గ్రేట్ వాల్ ఆఫ్ గ్యాన్జో హ్యాంగ్జో కాదు GANZBOUA హ్యాంగ్జో అని చెప్పేసి ఇది ఎంత బాగుంది అసలుకి లోపలికి కూడా పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము నైట్ లైఫ్ ఆఫ్ గ్యాన్జో ఓ మై గుడ్నెస్ చాలా నీట్ గా లైటింగ్స్ అయితే పెట్టారు ఇంకా ఫిబ్రవరి వస్తుంది కదా సో ఈ ఫిబ్రవరి కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 12 కోసం అని చేసి ఈ అరేంజ్మెంట్స్ కష్టం నేను నా ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది చలికి చాలా దారుణంగా రెడ్డిష్ అయిపోయింది చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు ఈ పైన అండ్ డ్రోన్ ఫ్లై అక్కడ డ్రోన్ చూసారా దాని పైన ఎగురుతుంది అండ్ మనం కూడా లోపలికి పోయి అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం మెల్లి అయితే లోపలికి వచ్చేస్తుంది కొంచెం ఈ లాంగ్వేజ్ వస్తే మాత్రం మీరు చించేయచ్చు ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తాను కదా దుమ్ము లేపేయచ్చు నెక్స్ట్ మనకు లాంగ్వేజ్ రావాలంటే
ఇక్కడ లాంగ్వేజ్ తోటే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ గేట్ ఎంట్రన్స్ ఇది అప్పట్లో పెద్ద డోరే ఇది చూడండి. అండ్ రాయితోటి కట్టారు, గట్టి రాయితోటి కట్టారు. గ్యాన్జో చెప్పినగా GANZHOU ఇది గ్యాన్జో. అండ్ కొంతమంది డ్రెస్సులు వేసుకున్నారు, వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నారు. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని అయితే ఇక్కడ ఉన్నారు. ఇక చూడండి మనోడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? జంగ్డి. నైస్ డ్రెస్. సో డ్రెస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ అయితే పెట్టుకున్నారు అండ్ చాలా బాగున్నది. తన పేరు అయితే చుండి. అండ్ ఈ గాంజాని ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. ఇక మొత్తం కూడా ఆరెంజెస్తో డెకరేషన్ చేసారు. మీరు దూరంకి వెళ్ళి చేస్తే అసలుకి ఇక్కడి త్రూఅవుట్ చైనా మొత్తం ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు ఆరెంజెస్ వచ్చేసి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆరెంజెస్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయంట. అవునా? మొత్తం ఆరెంజెస్. ఇది ఆరెంజెస్ థీమ్, గ్యాన్జో ఆరెంజెస్ థీమ్. అండ్ ఇక్కడ ఇంకోటి చూసినా మనము కుక్క పిల్లలకు బెల్టులు వేసుకొని గుంజుకపోతాం. ఇక చూడండి ఇక్కడ పిల్లలకి బెల్టులు వేసుకొని గుంజుకపోతారు. ఇక పోరాలు తప్పిపోకుండా అనుకుంటా. ఇద్దరు పిల్లలకి ఇక బెల్ట్ వేసింది, బెల్ట్ వేసి పట్టుకొని పోతుంది. క్రేజీ అసలుకి. ఇక ఇదంతా చాలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు, రెడీ అయి ఉన్నారు. తీసుకున్నా నీహా, హలో, హాయ్, బ్యూటిఫుల్. చెప్పాలా ఇక మరి నా పేరు బావా అని. చిన్న చిన్న పప్పీస్, ఓ పిల్లులు, మే చిన్న చిన్న పప్పీస్. వావ్, చిన్న చిన్న హష్ పప్పీస్. హాయ్, ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఓ చిన్న హామ్స్టర్స్ కొన్ని లోపల ఉన్నాయి. ఆ లోపల చలికేనా? మరి ఎందుకు ఇట్లా పెడుతున్నారు వీళ్ళు? అమ్మడానికి ఇంతే 1000 రూపాయలు.
1100-1200కే అమ్ముతారా వీళ్ళు? ఇక్కడ హష్ పప్పీస్ ఉంటాయా? కప్ప ఓ చూడండి ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వండుకున్నాయి. అయ్యయ్యో ఇగో చూడండి వీటి రేట్లు పెట్టిరు. ఈ హ్యామ్స్టర్ 50 yuans అంటే 500 రూపాయలు. అండ్ హ్యామ్స్టరు ఇగో ర్యాబిట్స్ అండ్ పిల్లులు. ఈ పిల్లులు 99 అని అంటే జస్ట్ 1100 రూపాయలు. హాయ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. ఉన్నా సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తం తిరిగేసి పప్పీస్ బాగా క్యూట్గా ఉన్నాయి కదా, మొత్తం తిరిగేసి ఒక దగ్గర తిందామని వచ్చేసాము. ఇది వచ్చేసి డక్కు బార్బిక్యూ అన్నట్టు, ఇంకో మంచిగా కాలుస్తున్నాడు. అండ్ ఈ వంకాయను భలే చేస్తారు వీళ్ళు, చాలా బాగుంటుంది. వాటిలోకి ఇగో ఈ చపాతీసు. నేను ఇప్పటిదాకా ఒకటి తిన్నా, నాలుగంతా మండుతాను అప్పటి నుండి, దారుణంగా ఉంది. ఈ మొత్తం 10కి ఎంత? 4-10 yuans. 10 అంటే 25 yuans. 25 అంటే 280 రూపాయలు అట్లా అన్నట్టు. ఇట్లా చపాతీ పెట్టుకొని తినాలన్నట్టు. వెళ్తున్నామ్మా, ఇలా కొంచెం వేడి ఉంది. చెప్పు. వీళ్ళు వచ్చేసి యాక్చువల్గా చింజియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చారు. అంటే మనకి ఎలాగో రాజస్థాన్ వాళ్ళు ఎలాగో ఇక్కడ చైనాలో వీళ్ళు ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మసాలా రోటీ ప్లస్ తిక్కాస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మటన్ తిక్కాస్ అండ్ డక్ తిక్కాస్, చికెన్ అన్న ఇంకోటి ఆర్డర్ చేస్తాము, అది బ్రింజల్ బాగుంటుంది. ఓకే, ఇది మొత్తం ఇక్కడ ఉన్న ముస్లిం లైక్ కమ్యూనిటీ అంట ఇది, అంతేనా? క్రేజీ. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఫుడ్? సో ఇగో మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఎవరికి వాళ్ళకి చపాతీలు అవి కారం కారం బాగున్నాయి. మసాలాలు దారుణంగా కారం. నేను ఇప్పటిదాకా అది హాట్ డాగ్ ఇచ్చి చూసిన అది అయితే అది వేడి కుక్కని తినే వరకు నా నోరంతా నాలుగంతా వరిగిపోయింది. ఇంకా చూడండి ఏంటిది ఇది, ఇదేమో తెచ్చినావు? ఏదో చైనీస్ డ్రింక్ అన్న, చైనా వచ్చి మరి ఎన్నన్నా కొత్త ట్రై. బీర్ అయితే కాదు కదా? కాదు బీర్ కాదు, జస్ట్ డ్రింక్. షూరా చైనీస్ డ్రింకా? సరే చూద్దాం. ఇక కొత్త ఫుడ్ ట్రై చేస్తున్నాడు. ఫ్రాగ్ ఫుడ్ నెక్స్ట్ వీడియో. ఇంకో ప్లేట్ ఫ్రాగ్ ఫుడ్ బెక్క అంటారు కావచ్చు కడుపులో పోయేది. సుమంత్కి అయితే చాలా ఇష్టం అంట ఫ్రాగ్ ఫుడ్, చాలాసార్లు తిన్నాడంట. తిన్నాను. కూసేద్దాం ఇంకా. ఎట్లుంది? బాగుందన్న, సూపరా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ ఇన్ చైనా. ఏమంటారు దీన్ని? తిక్కాస్. తిక్కలోళ్ళు తినే తిక్కాస్. ఇది వచ్చేసి వంకాయ ఫ్రెండ్స్. వంకాయను ఇట్లా అల్లము మొత్తము వెల్లుల్లి మొత్తం దానిపైన రోస్ట్ చేసి వండుతారు. ఒక రేంజ్లో ఉంటుంది ఇది. తిందాం. సూపర్. సో తినేసాము అండ్ ఇక్కడ నుండి అయితే ఇంకా రూమ్కి బయలుదేరుతున్నాం. అండ్ ఇది వచ్చేసి చాలా స్పైసీగా హాట్గా ఉంది చెప్పాలంటే. అండ్ బయట మాత్రం చలి మాత్రం సావా కొడుతుంది ఫ్రెండ్స్, అసలు దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. ఐ థింక్ ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చైనాలో డాక్టర్స్ ఒక్కరోజు.